అండి మనము ఈ ఫ్రూట్ సలాడ్స్ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఫ్రూట్ సలాడ్ కి ముందుగా కొన్ని పాలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక ప్యాకెట్ మొత్తం తీసుకొని సరిపోతాయి. ఒక గిన్నె తీసుకొని మిగిలిన పాలు మొత్తం గిన్నెలో పోసుకొని కాగబెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఈ పాలు పొయ్యి మీద పెట్టుకొని ఈ పాలని మరిగించుకున్నాము. ఇక్కడ మనకి పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలలో కస్టర్డ్ పౌడర్ తీసుకొని, నేనైతే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నానండి. ఇది రెండు టీ స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. 2 స్పూన్లు వేసుకుందామండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. వేడి పాలలో వేయకూడదండి, చల్లటి పాలలోనే వేసి ఇది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. వేడి పాలలో వేస్తే ఏంటంటే ముద్దలు ముద్దలుగా ఉండలుగా వచ్చింది, బాగుండదు. మనము ఫ్రూట్ సలాడ్లో మనం ఇంట్లో ఏ పండ్లు ఉంటే ఆ పండుతోటి చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకున్నాము. పాలు కాగుతున్నాయి. పాలు పొంగిపోకుండా దగ్గరుండి పాలు కాగబెట్టుకోవాలండి. మనకి ఇక్కడ పాలు మరుగుతున్నాయండి. సిమ్లో పెట్టుకొని మరగబెట్టుకోవాలి. మనకి ఇక్కడ పాలు మరిగినాయండి. ఇప్పుడు మనము చక్కెర వేసుకున్నాం. చక్కెర మీ రుచికి తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్లు వేసాను. మీ టేస్ట్కి తగినంత మీరు చక్కెర వేసుకోవాలి. అంత బాగా కరిగిన దాకా కాగబెట్టుకోవాలి. మనకి చక్కెర కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఒక చేతితో తిప్పాలి, లేకపోతే గడ్డగట్టుతుంది, ఊరకనే చిక్కగా అవుతుందండి. కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు బాగా గట్టి దగ్గరకు వచ్చిందాక ఉంచుకోకూడదు. కొంచెం 2-3 పొంగులు వచ్చినాక బంద్ చేసుకోవాలి స్టవ్ని, లేకపోతే ఊరకనే దగ్గరికి అవుతుంది. ఇదండి ఎలా మరుగుతున్నదో చూడండి. ఇట్లా 2-3 పొంగులు వచ్చినాక బంద్ చేసుకోవాలి, లేకపోతే తొందరగా చిక్కపడుతుంది. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకున్నామండి. పాలు చల్లారుతున్నాయండి. ఇప్పుడు మనము ఒక యాపిల్కాయ కట్ చేసి పెట్టుకున్నామండి. 2 బనానా కట్ చేసి పెట్టుకున్నాం. ఈ ముక్కలండి కొన్ని గ్రేప్స్ ముక్కలు, దానిమ్మకాయ ఒకటి ఒలిచి పెట్టుకున్నామండి. నల్ల ద్రాక్ష కొన్ని తీసుకున్నామండి. ఇవన్నీ మనము ఇప్పుడు చల్లార్చుకున్న పాలల్లో వేసుకొని కలుపుకున్నాం. మీ ఇంట్లో ఏ పళ్ళు అయితే మీకు దగ్గరగా ఉన్నాయో అవి వాటితో చేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి, వీటితోటి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్ని ఒక గిన్నెలోకి వేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఈ గిన్నెలోకి వేసేసుకున్నామండి. ముందుగా ఏవైతే పాలు కాసి చల్లార్చుకున్నామో ఇప్పుడు ఈ ఫ్రూట్స్లో వేసేసుకున్నాం. బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ సమ్మర్ సీజన్లో బాగా చల్లగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో చాలా బాగా చల్లగా ఉంటుందండి. పిల్లలు ఎక్కడ ఆడుకోవటానికి వెళ్ళి వచ్చినా, బయట నుంచి ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినా, చుట్టాలు వచ్చినా ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చేసిస్తే హ్యాపీగా తాగుతారండి. ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉంటారు. చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఇది వేరే గిన్నెల్లోకి సర్వ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనము ఈ గిన్నెల్లోకి సర్వ్ చేసుకున్నామండి. ఇది ఇలాగనే కాకుండా బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు పెట్టుకొని
తాగొచ్చండి. ఇష్టం ఇలాగైనా తాగొచ్చు, కానీ ఇది ఎండాకాలం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే బాగా చల్లగా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా వచ్చిందండి, చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.